హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు ఫాస్ట్గా రీచ్ అవుతాయన్నమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి నాకు చాలా ఇష్టమైన వీడియో అండి. ఇది వచ్చేసి మీరు లాస్ట్ వ్లాగ్ కంప్లీట్గా చూసుంటే మీకు తెలిసి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది. సో ఇది వచ్చేసి మా తాతయ్య గారు పుట్టిన ఊరండి. సో అక్కడికి వెళ్తున్నాము. నాకు చాలా ఇష్టం. ఎప్పుడు చిన్నప్పటి నుండి ఎప్పుడు వచ్చినా కూడా చాలా డేస్ ఇక్కడ స్పెండ్ చేసేవాళ్ళము. అండ్ మా హస్బెండ్ రావడం అంటే మ్యారేజ్ తర్వాత ఇండియాకి రావడమే మా హస్బెండ్ ఫస్ట్ టైము మేము. సో ఇంకా మ్యారేజ్ టైంలో ఎలాగూ కుదరదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈసారి ఇండియా వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అనుకున్నానమాట. సో అలా ఇప్పుడు మా తాతయ్య గారు పుట్టినూరికి తీసుకెళ్తున్నాను మా హస్బెండ్ని. ఇది వచ్చేసి గారపాడండి ఊరి పేరు. సో గుంటూరు దగ్గరలో ఉంటుంది. గుంటూరుకి ఒక 1 అవర్ అలా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా ఊరు లోపలికైతే వచ్చేసామండి. ఇంకా ఇది మనకి ఊరు స్టార్టింగ్లో ఇదంతా ఇంకా స్కూల్ అదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా ఇల్లులు కూడా మెయిన్ రోడ్కే ఉంటాయండి, చూస్తూ ఉండండి. అండ్ ఇంకా మరిన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటానన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో మెల్లగా స్లోగా వెళ్తున్నాం కదా, ఎందుకంటే ఆల్రెడీ ఇల్లు వచ్చేసిందండి. అక్కడ 2 కలర్ఫుల్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి ఇప్పుడు ఈ బ్లూ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఫస్ట్ది, ఇది వచ్చేసి మా తాతయ్య గారు పుట్టిన ఇల్లు ఇదే అనమాట. అంటే ఒకప్పుడు అంటే ఆ టైంలో గుడిసెలు ఉంటాయి కదా, పెంకుటిల్లులు గుడిసెలు అలాంటివి. సో దాని తర్వాత ఇలా బిల్డింగ్ కట్టేశారు. కానీ ఒకప్పుడు ఇంకా ఇదే ఇల్లు అనమాట, మా తాతయ్య గారు పుట్టిన ఇల్లు. దాని పక్కనే మా బాబాయ్ పిన్ని వాళ్ళు ఉంటారు. అండ్ దీని ఎదురుగానే మా ఇంకొక పెద్దనాన్న వాళ్ళు ఉంటారనమాట. సో అవన్నీ కూడా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆరు కూడా ఇప్పుడే లేచాడనమాట. అప్పటి వరకు మేము అమరావతి నుండి అంటే టెంపుల్ చూసుకొని డైరెక్ట్గా మేము ఇక్కడ ఊరికి వచ్చేసామన్నమాట. సో టెంపుల్ దగ్గర పడుకున్నాడండి, మళ్ళీ ఇప్పుడు లేచాడనమాట. సో మా బాబాయ్ చాలా బిజీగా ఉన్నారు ఆ రోజు, ఎందుకంటే ఇంకా ఎలక్షన్స్ టైం కదా, సో బిజీగా ఉన్నారు. అండ్ మేము వచ్చామని చెప్పగానే ఇంకా వచ్చేసారనమాట ఫోన్ చేయగానే. అండ్ తిని వచ్చేసి మా తమ్ముడు అండి. నాకు 2 తమ్ముళ్ళు, బాబాయ్కి 2 బాబులే. సో తిని వచ్చేసి చిన్న తమ్ముడు. అండ్ పెద్ద తమ్ముడు వచ్చేసి వేరే స్టేట్లో చదువుకుంటున్నాడు. సో రాలేదన్నమాట. మేము యుఎస్ వచ్చిన ఒక 10 డేస్కో ఎప్పుడో వస్తాడంట. సో కుదరలేదు కలవడం. అండ్ తిని వచ్చేసి మా బాబాయ్ అండి. అండ్ వీడియో అయితే చూస్తూ ఉండండి. మా పిన్ని కూడా చూపిస్తాను, అండ్ అలాగే మా అమ్మ వాళ్ళని కూడా చూపిస్తాను. కళ్ళు మూసుకోవాలి, తాతయ్య దగ్గర కూర్చో. పెద్ద సర్ప్రైజ్, అలాగే ఉండు. అరే ఫ్రిడ్జ్ లో లేదంట, షాప్ లో తెస్తారులే తర్వాత సాయంత్రం, ఓకేనా? ఏ బిస్కెట్ స్వీట్ కావాలా? ఎవరది? అలాగే వీళ్ళు వచ్చేసి మా పెదనాన్న అమ్మండి, అంటే వాళ్ళ పెళ్ళైన స్టార్టింగ్లో తీసిన ఫొటోస్ అనమాట. సో మా పెదనాన్ని అంటే మా అమ్మని చూపిస్తాను. మా పెదనాన్నకి అంటే మా పెదనాన్న వాళ్ళిద్దరికీ అలాగే మా బాబాయ్ వాళ్ళందరికీ మా నాన్న అంటే చాలా ఇష్టం అండి. అండ్ చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. అండ్ మా పెదనాన్న ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇలా అయిందనమాట. అండ్ మా అమ్మ కూడా అంటే మా అమ్మని చూపిస్తాను.
అండ్ చెప్పానా చూస్తూ ఉండండి. గుడ్ బాయ్. బాయ్ చెప్పి అలాగే తినొచ్చేసి నాకు అమ్మమ్మ అవుతారండి. మేము చిన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్ని జోక్స్ చేసేవాళ్ళు, ఎంత నవ్వించేవాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా. కానీ ఇప్పుడు ఇంకా ఏంటి కొంచెం నడవలేకపోతూ ఉన్నారు. బట్ మేమైతే చాలా ఫుల్ టైం పాస్ అయ్యేది అమ్మమ్మ దగ్గరికి వస్తే. చాలా జోక్స్ వేసేవాళ్ళు, అందరు పడి పడి నవ్వేవాళ్ళు అనమాట. అండ్ ఇది వచ్చేసి మా ఇంకొక అమ్మ వాళ్ళ ఇల్లు, పెదనాన్న. ఈ ఫోటో ఉంటుందన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో. మా అమ్మ అలాగే పెదనాన్న. మా పెదనాన్నకండి ఇంకా ఎవ్రీ ఇయర్ అంటే ఇంకా ఎప్పుడూ మా ఇంటికి వస్తూనే ఉండేవాళ్ళు అనమాట. అండ్ చాలా ప్రేమగా, ఇంకా మా నాన్న అంటే చెప్పలేము అంత ప్రేమ అనమాట మా పెదనాన్నకి. నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా పెదనాన్నకి ఇలా అయింది. యా నాకు ఒక హాఫ్ డే పట్టింది ఇది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. యా మా పెదనానంటే నాకు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి అమ్మ వాళ్ళ ఇంట్లో. అప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయింది. మేము ఒకవేళ సమ్మర్లో వచ్చామంటే ఇక్కడికి పైనే పడుకునే వాళ్ళము, డాబా పైన. అండ్ ఇది ఇంకా మా తాతయ్య గారు పుట్టిన ఇల్లు. అండ్ మా పెదనాన్న వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట. సో వర్షం అప్పుడే స్టార్ట్ అయిందని చెప్పాను కదా. అండ్ నాకేంటంటే నేను చాలా ఎందుకో తెలీదు, బట్ స్మెల్ బాగా వస్తుంది కదా. సో మళ్ళీ ఇప్పుడైతే బ్యాక్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. లంచ్ చేయాలి కదా, లంచ్ ఇక్కడ చేస్తున్నాము. అండ్ ఇక్కడ లంచ్ చేసి ఇంకా మళ్ళీ బయలుదేరాలి. అంటే ఇంకా వేరే అత్తయ్య వాళ్ళని కలిసి బయలుదేరుతాము. ఇంకా అంటే చుట్టాలందరి ఇంటికి వెళ్ళాలంటే చాలా టైం పట్టేలా ఉంది. సో అందుకనేసి అందరూ ఒకటే దగ్గర ఉన్నారనమాట మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర. అటు సైడ్ కూడా చూపిస్తాను. ఇక్కడ లంచ్ చేసి డైరెక్ట్గా అటు వెళ్తాము. అండ్ మా బాబాయ్ కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు మా బాబాయ్కి ఇంకా పెళ్ళి అవ్వలేదన్నమాట. ఆ టైంలో ఇంటికి వచ్చినప్పుడు మా బాబాయ్ మాతో ఎంత టైం స్పెండ్ చేసేవారో. చాలా గేమ్స్ ఆడేవాళ్ళు మాతో. అష్టాచమ్మా అయినా ఇలా ల్యాడర్ అండ్ స్నేక్ ఆ గేమ్ ఉంటుంది కదా, అది అన్నీ ఇంకా ఆడేవారు మాతో. అండ్ ఇక్కడైతే లంచ్ టైం అండి. మేము చాలా సడన్గా చెప్పామన్నమాట మా పిన్ని వాళ్ళకి మేము వస్తున్నామనేసి. సో అందుకనేసే ఇంకా అయితే ఇంకా సత్తెనపల్లి వెళ్ళనుకుంటా. మళ్ళీ బిర్యానీస్ అవన్నీ తీసుకొని వచ్చారు రెస్టారెంట్ నుండి. సో ఇక్కడైతే బిర్యానీ ఈరోజు మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో. అండ్ చూస్తూ ఉండండి. ఇంకా ఆరు మా తమ్ముడు వచ్చేసి ఇంకా బయట ఇలా ఆడుకుంటూ ఉన్నారు. అండ్ ఇంకా నేను మా పెదనాన్న గురించి చెప్పేటప్పుడు చాలా ఎమోషనల్ అవుతున్నానండి. అందుకే నేను టాపిక్ కట్ చేస్తూ ఉన్నానన్నమాట అక్కడ. సో ఇది వచ్చేసి మా బాబాయ్ అలాగే మా పిన్ని. మేమంటే చాలా ఇష్టం అందరికీ ఇక్కడ. అలాగే మాకు కూడా వాళ్ళంటే చాలా ఇష్టం అన్నమాట.
ఎవరో తింటే ఒక్క నడుసు పెరుగన్నా తింటాడు కానీ వాళ్ళు బయటికి అది దానికోసం పోయారా బాటిల్ కావాలంట. కార్లో వాటర్ బాటిల్ అని వెళ్ళాడు. మన సెల్లుకి చేశారంట కానీ మన సెల్లు కార్లు వేసాం కదా. లాక్ చేశారా మళ్ళీ? వాటర్ లేవా? నేను పోస్తాను. చల్లైపోయి ఆర్బేబీకి తెలియదులే. అలాగే ఇది వచ్చేసి మా పిన్ని బాబాయిది పెళ్ళప్పుడు ఫొటోస్ అండి. అప్పుడు అయితే నాకు చాలా గుర్తనమాట. సో మా బాబాయ్ నాకు 2 డ్రెస్సెస్ కొనిచ్చారు అప్పుడు. ఒకటి వైట్ డ్రెస్ అండ్ అలాగే ఒకటి సమ్ గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. అండ్ ఎక్కువగా ఇంకా కారు ఊరేగింపు అలా ఉంటుంది కదా, సో అందులో నేనే కూర్చునేదాన్ని మా బాబాయ్ పక్కన. అవన్నీ నాకు గుర్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి నేను చిన్నప్పుడు అండి. అలాగే అమ్మ నాన్న నేను, అలాగే దీని వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ కూతురు, మా రత్నక్క అని పిలుస్తాను. సో మా అత్తయ్య వాళ్ళ కూతురు ఫంక్షన్ అప్పుడు నేను అనుకునేదాన్ని అందరు ఫొటోస్ ఉన్నాయి, నా ఫొటోస్ లేదు అనేసి. బట్ ఫైనల్లీ మా పిన్ని వాళ్ళ ఇంట్లో నా ఫోటో కనిపించింది అనమాట. ఫుల్ హ్యాపీ. చూసారా అప్పుడు నేను ఎలా ఉన్నానో. యా, ఇప్పుడు వచ్చేసి మేము ఇలా ఊర్లో అలా వెళ్తూ ఉంటే మా అత్తయ్య వాళ్ళ ఇల్లులు వస్తాయండి. సో అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ చూస్తున్నారు కదా, ఇది రీసెంట్గా ఇది ఏంటి ఓపెనింగ్ చేశారు. అప్పుడు అమ్మ నాన్న వచ్చారు ఇక్కడికి. సో ఆరు బేబీ అందుకే దండం పెట్టుకుంటున్నాడు, చూశారు కదా. అండ్ ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. ఉండండి, దిగుతావా? జాగ్రత్త, ఏ జాగ్రత్త. తీసా అటు సైడ్ ఉండు, నువ్వు కూడా అటు సైడ్ ఉండు. పెదనాన్న బాయ్ 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 చెప్పు. సో ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య అలాగే అక్క వాళ్ళు, పెదనాన్న, మా బావ అందరూ ఉన్నారనమాట. సో అందరితో ఒక వీడియో తీశాను మా హస్బెండ్ని ఉంచేసి అక్కడ. సో ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మళ్ళీ కలుస్తూ ఉంటారు కదా, సో కొంచెం మెమరీస్ అనేసి నేను అలా అందరినీ తీశాను. యాక్చువల్గా నేను చాలా తక్కువ తీశానండి వీడియో. నేను అంటే అందరినీ కలవాలి, మాట్లాడాలి అనేసి ఫోన్ తక్కువగా యూజ్ చేశారనమాట అప్పుడు వెళ్ళినప్పుడు. సో అందుకనేసి అండ్ తక్కువగా ఉన్నాయి వీడియో. అండ్ అలాగే కొన్ని వీడియోస్ చాలా మిస్ అయిపోయాయండి. అలా అయిపోయిందనమాట. అలా కొన్ని మిస్ అవ్వడం అట్లా అయింది. సో ఇప్పుడైతే ఇంకా మళ్ళీ అక్కడ నుండి వెళ్ళిపోతున్నాము. నేను టైగర్ని తెలుసా. అలాగే ఇది వచ్చేసి మీకు గుర్తుండే ఉంటుంది పులివెందుల ప్రాజెక్ట్.
జగ్గయ్యపేట. బైపాస్ అంటే బాగానే స్పీడ్ వచ్చేవాళ్ళంగా. ఎడమ వైపు అన్ని ఊళ్ళలో చిన్న రోడ్లలో వచ్చుడు, మళ్ళీ మీటింగ్లు జరుగుతున్నాయి. దక్షిణం వైపుగా వెళ్ళండి, కుడి వైపుకు వెళ్ళండి. తీసా అదిగో, కుడి వైపుకు వెళ్ళండి, ఎడమ వైపు. నేను చేస్తాలే, ఎక్కడదా పోయాం అనేది మళ్ళీ పనుకునే ముందని మీకు. బేబీ నువ్వంటే నాకు నీకెలా తెలుసు? ఎంత ఆరు బేబీ, ఆరు బేబీ ఒకసారి ఇటు చూడు. ఆరు బేబీ ఒక ఫ్లాగ్, మన ఇండియన్ ఫ్లాగ్. సెల్యూట్ చెయ్యు, సెల్యూట్ చేయాలి. అదిగో మన ఇండియన్ ఫ్లాగ్ పైన ఎగురుతుంది చూడు, వాడికి కనిపించట్లేదు. జెండానా? జెండా ఫ్లాగ్, మన ఇండియన్ ఫ్లాగ్. ఆరు బేబీ ఇట్లా చెయ్యి, ఇలా అనాలి, ఇలా అనాలి. అను చూసి అనాలి, అనాలి ఆరు బేబీ అను. ఎస్, మన ఫ్లాగ్ అది. ఆఫ్ కోర్స్ ఆరు బేబీ నువ్వు నా ఫ్రెండ్ కాదు నాన్న, కాదు. అదే ఇక్కడ స్కూల్ వద్దనే అంటున్నాడు వాడు. అరే బేబీ నీకు అమెరికా స్కూల్ కావాలా, ఇక్కడ స్కూల్ కావాలా? ఇక్కడే ఇక్కడే అమెరికాదా? గుడ్ బాయ్. అయితే నా దోస్తు కట్టు. లేదమ్మా, నేను అక్కడ చదువుకొని అప్పుడప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు వస్తాను అని చెప్పాను. మరి హాలిడేస్ ఉన్నప్పుడు తనకి నీకు డబ్బులు ఇట్టా జాబ్ చేస్తున్నావా ఏమన్నా? నీ ఫ్లైట్ టికెట్ ఇట్టా నాన్న ఇస్తారుగా. నాన్న ఇయ్యడు. అడుగు అడుగు. హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్దాం అని చెప్పాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు ఫాస్ట్గా రీచ్ అవుతాయి. అండ్ యా, ఇదేనండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.